చూపించారు. రైట్. పొరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఎపిసోడ్లో సరే పార్టీ లైన్ ఒకటి ఉన్నట్టుంది ఆల్రెడీ. బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి బహుశా ఆల్రెడీ ఒక లైన్ తీసుకున్నారేమో బహుశా. బట్ కాబట్టి ఆ లైన్ భిన్నంగా ఎవరు మాట్లాడరు నాకు తెలిసినంత వరకు. మీరు కూడా ఆ లైన్లోనే మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా అబ్జర్వేషను అని అంటే ఏం చెప్తారు ఏంటి ఎపిసోడ్లో అని అంటే? ముందుగా పివి గారు మీకు, అట్లాగే నగేష్ గారికి, శుభప్రద పటేల్ గారికి, సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇది డిసెంబర్ 4న జరిగింది పివి గారు, మనందరికీ తెలిసిందే. 4న జరిగింది. ఈరోజు దాదాపు 20 రోజులు గడిచిపోయింది, 3 వారాలు అవుతోంది. అయినా కానీ ఇంకా ఇతర ఏ క్రైము లేదన్నట్లుగా, ఇంకా ఇతర ఏ విషయము లేదన్నట్లుగా, నేను కేవలం లా అండ్ ఆర్డరే మాట్లాడుతున్నాను. 6 గ్యారంటీలు, 400 హామీలు ఇవన్నీ ఏమీ మాట్లాడను ఈరోజు. కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషనే అసలు మన రాష్ట్రంలో ఎలా ఉంది అని నిన్న కమిషనర్ గారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద వార్షిక నివేదిక ఇచ్చారు. అందులో ఏం చెప్పారు? క్రైమ్ రేటు 41%, అంటే నమోదైన కేసులు 41% పెరిగాయి ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే అన్నారు. పోయిన సంవత్సరం 25,000 చిల్లర ఉండగా ఈసారి 35,000 చిల్లరకి ఎగబాకాయి, 10,000 అధికంగా. అట్లాగే మైనర్ల మీద కేసులు 21% పెరిగాయండి. అంటే బాలికల మీద, వారి మీద, చిన్నపిల్లల మీద దాడులు 21% పెరిగాయి. ఇంకా అందులో లైంగిక వేధింపులు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి, మీకు తెలిసిందే, పాక్సో కేసులు అంటాం. అవి కాకుండా బాడీలీ క్రైమ్స్ అంటారు. బాడీలీ క్రైమ్స్ అంటే ఏంటండి? అంటే హత్య చేయడమే కానివ్వండి, లేకపోతే కొట్టడమే కానివ్వండి, ఇంకేమైనా కానీ, ఎటువంటివైనా కానీ మనుషుల యొక్క శరీరం మీద జరిగే అటాక్, అవి 60% పెరిగాయండి. 65.74% పెరిగాయి. ఇది పరిస్థితి మన రాష్ట్రంలో ఈ రోజున్న, ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరం ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి. పివి గారు మీకు కూడా తెలుసు, నవంబర్లో మొత్తము దాదాపు నవంబర్ నెలంతా, అక్టోబర్ ఎండ్ నుంచి నవంబర్ నెలంతా మనము సెక్షన్ 144, అంతకుముందు ఇప్పుడు 163 BNSS ప్రకారం, అంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, అంటే 4 కన్నా ఎక్కువ మంది ఒక దగ్గర గుమిగూడకూడదు అని చెప్పి 32 రోజులు ఏకధాటిగా మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్లో సెక్షన్ 144 పెట్టిన సందర్భం మనం చూసాం. ఈ విధంగా ఒక సైడ్ లా అండ్ ఆర్డర్ ఉండగా, ఇప్పుడు ఇది జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం అండి. ఒక నిండు ప్రాణం కోల్పోయారు రేవతి గారు. దాని తర్వాత అక్కడ వారి అబ్బాయి ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, అపస్మారక స్థితిలో ఉన్నారు. రోజు చదువుతూనే ఉన్నాం, అప్డేట్స్ కూడా వస్తున్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఏదో వినోదం కోసం అని చెప్పి సినిమా చూద్దామని వెళ్తే, మొదటి రోజు టికెట్లు వచ్చాయి కదా అని చెప్పి సంతోషపడే సమయంలో వీరిద్దరూ, ఒకరు చనిపోవడము, కొడుకేమో హాస్పిటల్లో ఉండడము, ఇక అది ఆ కుటుంబానికి అంతకంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. అది అయితే మనం అందరం కూడా సానుభూతి, ఎవరు కూడా ఉండరు, ఏ మనిషి ఉండరు అర్థం చేసుకోలేని వారు, బాధపడని వారు. అది అలా ఉంచితే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి బిహేవియర్ వల్లనే ఇది జరిగింది అన్నది పోలీసుల అనుమానము, లేకపోతే పోలీసుల కేసు పెట్టారు, కోర్టుకు తీసుకెళ్లారు, కోర్టు బెయిల్ ఇచ్చింది, విచారణ జరుగుతోంది, రేపు ట్రయల్ నడుస్తుంది. నడిచిన తర్వాత ఈ శిక్షలు ఏమైనా పడితే అల్లు అర్జున్ గారికి పడతాయి. కానీ ప్రతిరోజు అసెంబ్లీలో కానివ్వండి, మీకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడింది అయితే ఏదో చనిపోయాడని చెప్తే, ఇంక అట్లయితే చనిపోయారా, మంచిది, ఇక ఇది 100 రోజులు ఆడుతుందో లేకపోతే ఎక్కువ రోజులు ఆడుతుంది సినిమా అన్న టైప్లో ఏదో అల్లు అర్జున్ గారు అన్నారని. దానికి ఎటువంటి సాక్ష్యము లేదు, అది క్యారెక్టర్ అసాసినేషన్ అవుద్దండి. ఆ ఉదంతము అంతకుముందు కొండా సురేఖ గారు నాగార్జున గారి ఫ్యామిలీ గురించి మాట్లాడిన ఉదంతము, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెము చాలా బాధాకరమైన విషయం. అంత పెద్దవారు, ఎమ్మెల్యేలే కానివ్వండి, రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఇట్లా ఒక ఇండివిజువల్స్, అది ఏదైనా ఉండొచ్చు, నాగార్జున గారి ఫ్యామిలీ కావచ్చు, ఆ రోజు ఈరోజు అల్లు అర్జున్ గారి బిహేవియరే కావచ్చు, తప్పు ఉండొచ్చు కాక వాళ్ళది, కాదని నేను అనట్లేదు. ఉండుంటే కూడా చట్టం ఉంది, పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది, ఇదంతా జరుగుతుంది. నిన్న కమిషనర్ గారు కూడా మరి ఆవేశంలో మాట్లాడారో, ఏ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారో కానీ, నేషనల్ మీడియా కూడా సోల్డ్ అవుట్ మీడియా అన్న టైప్లో మాట్లాడారు. ఇవి ఒకదానికి ఒకటి క్రమం అయితే, ఇదైతే ఏది కూడా అంటే ఇది చిన్న విషయం కాదు. ఒక నిండు ప్రాణం పోయింది, నిండు ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పోలీస్ కేసులు అంటేనే, బాడీలీ అటాక్స్ అంటేనే అవి కదండి, పోతూనే ఉన్నాయి. అన్నీ కూడా బాధాకరమైన విషయాలే, అన్నీ కూడా తీవ్రంగా పరిగణించవలసిన విషయాలే. స్కూళ్ళల్లో పిల్లలు విషాహారం తిని చనిపోతున్న ఉదంతాలు వింటున్నాము, అవి కూడా అంతే ఇంపార్టెంట్ అండి, అన్నీ ఇంపార్టెంటే, కాదని నేను అనట్లేదు. కానీ కేసుని మరీ ఇదొకటే విషయం జరుగుతోంది మన రాష్ట్రంలో, ఇంకేది జరగట్లేదు అన్న విధంగా దాన్ని
ఈ లెవెల్కి ఎస్కలేట్ చేయడము, ముఖ్యమంత్రి గారు కామెంట్లు చేయడము, మంత్రులు మాట్లాడడము, అసెంబ్లీలో ఎంఐఎం వారు మాట్లాడడము, బయటికి వస్తే భౌతిక దాడులు జరగడం వారి ఇంటి మీద, అది రక్షణ లేదు అన్న అన్ని పార్టీలు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాయి, బీజేపీ మాట్లాడలేదా, అర్జున్ గారు- బీఆర్ఎస్ మాట్లాడలేదా, ఓన్లీ అధికార పార్టీని పోలీసులే మాట్లాడుతున్నారా? పివి గారు అక్కడికే ఇప్పుడు వస్తున్నారు. యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది. పివి గారు, నేను ఎవరైనా ఏమంటున్నానంటే- ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు అక్బరుద్దీన్ అడిగాడు, అడగటం తప్పైతే ఆయన నేరం, దానికి ఆన్సర్ చెప్పడం తప్పైతే రేవంత్ రెడ్డిది నేరం, దాన్ని మళ్ళీ అల్లు అర్జున్ రియాక్ట్ కావడం అంటే ఇంకా నేరం. అల్లు అర్జున్ మాట్లాడింది మీద సిపి మాట్లాడితే అసలు పివి గారు, డబల్ నేరం. మీరు- ఇట్లా మాట్లాడుకోవాలి మనం. మీరు అంటే చాలా ఏమంటున్నా అంటే senior పార్టీ జనరలైజ్ చేసి సభ్యులు. మనం అటు ఇటు చేసి మాట్లాడుకోవచ్చు. ఇవాళ పివి గారు, ఇంటలెక్చువల్, ఇవాళ ఐటీ ప్రొఫెషనల్. గారు. నేనేమంటున్నా, దాన్ని అది నిమిషం, చేస్తున్నారు, ఒక్క ఇది నిమిషం. చేస్తున్నారు, పివి అది గారు. చేస్తున్నారు అంటే నేనేమంటున్నా, ఒక సంఘటన జరిగినప్పుడు సహజంగా దాన్ని నేషనల్ అవార్డు గ్రహీత మీద కేసు ఎట్లా పెడతారు అని ఒక నాయకుడు ట్వీట్ చేశాడు. ఇంకో లేదు, నాయకుడు లేదు. కేసు అసలు ఎట్లా ఆయన పెడతారు లేదు. ఆయనంత ఇంకొక నటనా విషయం. చాతుర్యం ఎవరికి లేదు, సరే, మీరు ఆ నటనా అడగండి, చాతుర్యం నేను ఉన్నవాడి మీద కేసు పెడతారా అని ఇంకో ఆయన అన్నాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి మీద కేసులైనాయి, ముఖ్యమంత్రి మీద కేసులైనాయి, జైలు పోయిన చరిత్ర ఉంది. కానీ నేను నేషనల్ అవార్డు అక్కడికే గ్రహీత మీద కేసు పెట్టకూడదని ఒకళ్ళు, అంత పెద్ద హిట్ సినిమా తీసిన ఆయన మీద కేసు పెడుతున్నారు ఇంకొకళ్ళు. అలా ఆవేదన చెందుతూ పోతున్నప్పుడు చర్చ పెద్దదైంది కదా అంటున్నా. అవును. మీరు చర్చ అన్న వాళ్ళే వాటికి చేస్తున్నారంటే నా చర్చ అందరూ చేస్తున్నారు ఒక్క కదా. విషయం. పివి గారు మీకు తెలిసిందే, ఇద్దరు కేంద్ర అసెంబ్లీలో మంత్రులు మాట్లాడారు, చర్చే కదా. ఒక ఎంపీ మాట్లాడింది, చర్చే నన్ను కదా. మాట్లాడినివ్వండి ఒక్కసారి, నాకు చర్చ అర్థమైంది. మీరు ఏమంటున్నారంటే చర్చలు కన్వీనియంట్ గా, మీకు కన్వీనియంట్ గా వాళ్ళే మాట్లాడుతున్నారు అంటున్నారు. నేను కూడా జర్నలిస్ట్ ని, నగేష్ గారు కూడా జర్నలిస్టే. కన్వీనియంట్ గా ఏం చేస్తారంటే చర్చ వీళ్ళు మాత్రమే చేస్తున్నారు, ఇంకెవరు చేయటం లేదు అన్నట్టుగా డిస్కస్ చేస్తున్నందుకు నేను ఇంటర్ఫీర్ కావాల్సి వచ్చింది. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, నేను ఒక్క విషయం. పివి గారు, మీరు సీనియర్ పాత్రికేయులే, నగేష్ గారు సీనియర్ పాత్రికేయులే. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో అయితే అసెంబ్లీలో లేని వారి గురించి మాట్లాడడం ఎందుకు, కానీ చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా మంది అది మాట్లాడుతూ తప్పది. ఉంటారు. ఓకే. అసెంబ్లీలో ఒక్క లేని వాళ్ళు individual, అంటే ఒక్క అసెంబ్లీలో individual. లేని అది వాళ్ళు land order నగేష్ situation గారు లో మాట్లాడారు. చెప్పాలి. ఒక్క విషయం ఈ అండి. ఇన్సిడెంట్ ఒక్క విషయం. అసెంబ్లీ లేని ఒక్క వాళ్ళ విషయం. గురించి అని ఉండదు. అల్లు అర్జున్ చేసిన Represent చేయలేరు కదా. అల్లు అర్జున్ ఒక్క విషయం. అసెంబ్లీలో లేడు కాబట్టి పివి గారు, ఆయన గురించి పివి గారు, చర్చించకూడదని ఉండదు. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు పివి సారీ గారు, ఒక్క విషయం, సారీ ఒక్క విషయం. మీరు నేనేమీ అంటున్నారు అనట్లేదు. అది పత్తు పివి ఫస్ట్ గారు, ఒక్క తప్పు నిమిషం. అంటున్నా. నన్ను మాట్లాడనివ్వండి, మీరే కాదు మాట్లాడండి. కదా, నన్ను మీరు మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాంగ్ అంటే ఇంటర్ప్రిట్ యూజువల్ గా మీరు విన్నారా లేదా ఈ మాట? నాకు ఇంకొక మాట నాలెడ్జ్ ఏమంటారు అంటే, లేదనుకుంటా. ఇంకొక మాట, అయ్యో మీ మీద నేను మాట్లాడాల్సి వస్తే ఇంకా చాలా కష్టం అవుతుంది మనము ఈ డిబేట్. మాట్లాడుకోవచ్చు, తప్పేలా. నేనేమంటున్నా అసెంబ్లీ లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదనే ఉంది అని ఒక ఫైండింగ్ చేశారు మీరు. అది కరెక్ట్ కాదు అంటే అంటున్నా. కాదు, ప్రశ్న రేజ్ చేసినప్పుడు సీనియర్ మంత్రులే కానీ ముఖ్యమంత్రి గారే కానీ ఇంకొక విధంగా డీల్ చేయాలంటే అదొక అవకాశం ఉండింది అని అంటున్నాను. వారు ఏ విధంగా మాట్లాడారు అనేది అది వారి ఇష్టం అండి. కానీ ఒక విధానం ఇంకొక విధంగా డీల్ చేయాలనంటే ఏముందండి, అది కోర్టులో ఉంది, వ్యవహారం నడుస్తోంది, ఇష్యూ నడుస్తోంది. ఇది ఇండివిజువల్ కదా, ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ లైక్ అస్. పాలిటీషియన్లు అయితే పాలిటీషియన్ల గురించి ఒకరు అనుకుంటూనే ఉంటారు. అది రోజు మా పార్టీ చేస్తుంది, అవతల ఆపోజిషన్ వారు, కాంగ్రెస్ వారు చేస్తారు, BRS మాట్లాడేవాళ్ళేమో. అన్ని నేనేమంటున్నా పార్టీలు అంటే చేస్తాయి. ఒక నేను మనిషి ఒక్కటే విషయం అంటున్నాను, ఇది పొలిటికల్ ఫైట్ కాదు కదండి. ఉంది కాబట్టి పొలిటికల్ ఫైట్ కాదు కదా, పొలిటీషియన్ ఇన్వాల్వ్ లేడు కదా. సభ్యుడు అడిగినప్పుడు అది ఎట్లా మాట్లాడాలనేది సీఎం కు సంబంధించినటువంటి ఇష్యూ కదా. సరే, మీరు అది- నేను ఇట్లా అది మన- మాట్లాడుంటే బాగుండేది, మన- అల్లు అర్జున్ అట్లా మాట్లాడకుండా ఉంటే ప్రేక్షకులకి- బాగుండేది ఇప్పుడు నేనంట. ప్రజలకే అయితే ఓటర్లకే అది వదిలేద్దాం అది. సీఎం అది మీద మన రియాక్ట్ ప్రేక్షకులకే కాకుండా ఉంటే వదిలేద్దాం. బాగుండేది అల్లు దాన్ని అర్జున్ అంట. దాటేద్దాం, మీరు ముందుకెళ్దాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా అంటున్నా. అది కాదండి, అది ప్రేక్షకులకి వదిలేద్దాము. నేను అనేది ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వము ఇంకో రీతి ఎంచుకున్నట్లయితే, ఒకటేమో కోర్టులో కేసు ఫైల్ చేశాము, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన పని చేసుకుపోతుంది అని చెప్పి Right. ఆ విధంగా క్లుప్తంగా Right. ఇప్పుడు ఏమైంది, అనవసరంగా ఒక నిమిషం, అనవసరంగా కమిషనర్ గారు వారి ఫ్రస్ట్రేషన్ లో వారు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ అంతా తప్ప చూస్తుంటే అల్లు అర్జున్ తప్ప అందరూ ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. సభాపతి పటేల్ గారు, ఇండివిజువల్లీ మనం సభాపతి పటేల్ టార్గెట్ గారు, అందరూ చేస్తుంటే ఫ్రస్ట్రేషన్ ప్రభుత్వం ఉన్నారు మొత్తం సమాజంలో. కొద్దిగా ఒక హీరోనే నిలకడగా ఉన్నాడు. సురేఖ గారి ఇవే గాని ఈ రోజు ఇది జరుగుతున్నదే గాని చూస్తుంటే సభాపతి ఒక పటేల్ గారు, ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. అందరూ ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. సీఎం ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, సిపి ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. కొద్దిగా కూల్ కనపడుతుంది. నాకు తెలిసి అల్లు అర్జున్ ఒకటే అనుకుంటా. పీవీ గారు మీరే మాట్లాడినప్పుడు ఎట్లా? నేను ఇప్పుడు మీరు అందరూ frustration సామా గారు ఇంకెవరో అల్లు అర్జున్ కూడా frustration ఉన్నాడు. అని ఓ మాట అన్నారు, మీరు అన్నారు. ఎందుకంటే మీరు సపోర్టర్ కాబట్టి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరిని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం వల్లే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడని మీరు చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే పార్టీ లైన్ అది. రైట్. సభాపతి పటేల్ గారు మీ లైన్. 10 సెకండ్స్. నేను ఈ సామా గారు ఉన్నారు, ఎట్లాగో చెప్తారు వారి వారు version. చెప్తారులేండి. నేను కానీ ఏమంటున్నానంటే, ప్రెస్టేషన్ గురించి మాట్లాడుతున్నా. ఆ ప్రెస్టేషన్ ఇమేజ్ మాత్రం బిల్డ్ అవుతుందండి. అది మన అందరూ రాష్ట్రానికి ఉన్నారు, మంచిది కాదు అంటున్నాను. అందరూ ఉన్నారు, చాలా రాజకీయ మైల్డ్గా నాయకులు చెప్తున్నాను ఉన్నారు, నేను. సినిమా వాళ్ళు ఉన్నారు, పోలీసులు నేను ఉన్నారు చాలా అని మైల్డ్గా చెప్తారా? చెప్తున్నాను. చెప్పరు కదా అంటున్నా.
అండ్ బీజేపీ నాయకులు ఏమన్నారు అంటే రైట్ రైట్ బెడ్రూమ్లోకి వెళ్ళి చేయవలసిన అవసరం Right, లేదు right, కదండి, right. ఎక్కడికి Right, పారిపోతున్నారు అల్లు అర్జున్ గారు, సుబ్రహ్మణ్య పటేల్ అంత గారు తీవ్రంగా ఒకటేసారి మూకుమ్మడి దాడి చేసినట్టుగా చేయవలసిన చేయొద్దని అవసరం లేదు చెప్దాం కదా అని చెప్దాం దాడి ఇట్లయితే చేయొద్దని